హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనకి సాగర్ అవుటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఇది మనకి ఇప్పుడు చూపిస్తుంది అయితే కనుక వండర్లా అండి. ఇక్కడ మళ్ళీ టీసీఎస్ ఆదిబట్ల మొత్తం ఉంటాయి. వీటికి దగ్గరలో రెడీ టు కన్స్ట్రక్షన్ విల్లా కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్ ఒకటి, మంచి ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాను, చూపిస్తున్నాను చూడండి. అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా ఇలాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు వెంటనే ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా రెడీ టు కన్స్ట్రక్షన్ కాబట్టి తీసేసుకోవచ్చు హ్యాపీగా. మనకి సరౌండింగ్ అంతా కూడా చాలా మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా చాలా బాగా జనరేట్ అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్ ఆనుకొని జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు అవైలబుల్గా ఉంది. మొత్తం కూడా హెచ్ఎండి అప్రూవ్డ్తో వేసిన వెంచర్లో ప్రైమ్ వెంచర్ ఇదైతే కనుక చూపిస్తున్నాను చూడండి. సాగర్ రింగ్ రోడ్ ఇది మొత్తం కూడా మనం చూపిస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి దిగుతున్నాం మనం అయితే ఇప్పుడు. ఇది వచ్చేసి బొంగుళూరు జంక్షన్ అండి. చూడండి చాలా బాగుంది మొత్తం కూడా. ఇటు వెళ్తే కొంగరకాలన్ కలెక్టరేట్ వస్తుంది, కొంగరకాలన్ టౌన్ వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, ఫోక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇలా రకరకాలు ఉన్నాయి. ఏరోస్పేస్ కానీ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ప్లస్ అంతేకాకుండా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉంటుంది. సాగర్ హైవేకి జస్ట్ మనకి 2 minutes డ్రైవ్లోనే మన ఇది కన్స్ట్రక్షన్ ఉంటుంది. మనకి హెచ్ఎండి లేఅవుట్. ఈ లేఅవుట్లో మనకి ఇప్పుడు విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. బ్లాక్ 1, బ్లాక్ 2 ఇట్లా ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నారు. ప్లస్ కన్స్ట్రక్షన్ చేసి విల్లాస్ కూడా అమ్ముతున్నారు. మీకు మొత్తం కూడా చూపిస్తున్నారు, చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ప్రాపర్టీస్ పెట్టాలన్నా మన ఛానల్లో కింద మన విఎల్ఎన్ ప్రాపర్టీస్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. ప్లాట్స్ కానీ విల్లాస్ గురించి కావాలంటే కనుక కింద నెంబర్ ఒకటి ఇస్తాను. ఇదంతా ఇప్పుడు మనం వెంచర్లోకి ఎంటర్ అయ్యామండి. మనం ఇప్పుడు చూపిస్తున్నంత కూడా మెట్రో సిటీ అని పాత వెంచర్ అండి. మొత్తం కూడా విల్లాస్ కట్టుకున్నారు. ఈ విల్లాస్గా ఆనుకొని మన హెచ్ఎండి లేఅవుట్ మంది 6 acres లేఅవుట్. మొత్తం కూడా సీసీ రోడ్లు మొత్తం ఇస్తున్నాము. పార్క్ కానీ మొత్తం ఉంటాయి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఈ వెంచర్ చూపిస్తున్నాను. జస్ట్ మన వెంచర్ ఆనుకొని ఉంది కాబట్టి వెంచర్లోనే ఉంటుంది మొత్తం కూడా. ఇలాంటి ప్రాపర్టీ వచ్చినప్పుడు త్వరగా స్పందించి తీసుకుంటే ప్లాట్స్ మంచివి ఈస్ట్ ఫేసింగ్ కానీ కార్నర్ ప్లాట్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. చూడండి, మెయిన్ మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి కానీ కంపెనీస్కి కానీ ఐటీ కంపెనీస్కి కానీ దగ్గరగా ఉంటుంది. ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి త్వరగా రెస్పాండ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను నేనైతే కనుక. చూడండి మొత్తం కూడా ఈ కాలనీ చాలా బాగుంది. మొత్తం కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. కాలనీ మధ్యలో పార్కు అవన్నీ ఉండి, ఆ పక్కనే మంది 6 ఎకరాల వెంచర్ ఉంది. మంది 6.5 acres మొత్తం. అంతేకాకుండా ఈ సరౌండింగు మెయిన్ కాలేజెస్ ఉండయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండయి, కాలేజెస్ ఉండయి. నారాయణ స్కూలు, చైతన్య స్కూలు కానీ కాలేజెస్ కానీ, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇలా రకరకాలు ఉండయి. ప్లస్ మనకి ఎల్బీ నగర్ ఉప్పలకు కూడా దగ్గరగా ఉంటుంది. ఇటు ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉంటుంది. వెంచర్ అంతా కూడా చూపిస్తున్నాను. మన వెంచర్ ముందు చూడండి ఎలాంటి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారో. ఇప్పుడు కనిపిస్తుంది మన వెంచర్ అండి. ఇది అంజలి టౌన్షిప్. మొత్తం 6.5 మొత్తం ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం కూడా వెంచర్ స్టార్టింగ్ అండి. మొత్తం కలిపి ఉండే మొత్తం కాలనీలోనే ఉంది. చూడండి మొత్తం కూడా చూపిస్తాను మీకు, చివరిదాకా చూడండి. మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను. ఆల్మోస్ట్ 80% డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తయినాయి. మన వెంచర్లో 80% దాకా మొత్తం డ్రైనేజీ కానీ ప్రతి ప్లాట్కి కూడా వాటరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ మొత్తం ఇస్తాం మనం అయితే కనుక. ఆర్చ్ ఇచ్చాం మొత్తం ఎంట్రన్స్ కమాన్ లాగా. మొత్తం గేటెడ్ విల్లాస్ అని చెప్పొచ్చు కూడా. మళ్ళీ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి రెడీ టు విల్లా కన్స్ట్రక్షన్ కాబట్టి 2 బ్లాక్లు ఆల్రెడీ మన కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓపెన్ ప్లాట్స్ కావాలంటే ప్రీమియం ప్లాట్స్ తీసుకోవచ్చు, లేదంటే విల్లా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తయినాయి కాబట్టి మనకు వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ అండి. ఇది మనకి 167, 183, 278 ప్లాట్స్, 242 ఇట్లా సైజులు వైడ్గా ఉన్నాయి. ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు తీసుకోవచ్చు. చూడండి అన్ని రోడ్లు కూడా చూపిస్తున్నాను.
33 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్లు ఉంటాయి. బ్లాక్ టాప్ రోడ్స్, సీసీ రోడ్స్ అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో అన్నీ కూడా సీసీ రోడ్లు వస్తాయి. వెంచర్లో మొత్తం కూడా మనకి వెంచర్ అంతా కూడా మీకు మొత్తం చూపిస్తున్నాను. చాలా క్లియర్ టైట్లు ఉంటేనే మనకి బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉంటుంది. హై టెన్షన్ లైన్ కానీ, ఈ హైడ్రా మన చెరువులు కానీ, కుంటలు కానీ, ఎఫ్టీఎల్ బఫర్ జోను ఇలాంటివి ఏమీ ఉండవండి. వెంచర్కి చుట్టూ కూడా విల్లాసే ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. హౌసెస్ మధ్యలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 2 minutes డ్రైవ్లో వచ్చేసి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆల్మోస్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ కాబట్టి తీసేసుకోవచ్చు వెంటనే. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. మార్కెట్ ప్రైస్ కనుక్కోండి మీరు కూడా కావాలంటే. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఫ్లాట్కి కూడా మనకి ఇక్కడ చూడండి డ్రైనేజీ సిస్టమ్ మొత్తం కూడా చేశారు. ఆల్రెడీ మొక్కలు కూడా పెట్టారు. మొత్తం చుట్టూ కూడా ప్లాంటేషన్ చేశారు. వాటర్ పైప్ లైన్స్ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ కూడా చేయించారు. మొత్తం రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ వేస్తారు మొత్తం కూడా. అంతేకాకుండా మన వెంచర్ పక్కనే 65 ఫీట్ రోడ్ వెళ్తుంది. డైరెక్ట్గా మనకి సాగర హైవే కలుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య మనకి ఇప్పుడు మహేశ్వరం కొంగర కళాని నుంచి కూడా రావడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. బ్లాక్ 1 బ్లాక్ 2 లాగా ఇక్కడ పెట్టేసి ఈ 2 బ్లాక్స్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక విల్లా కన్స్ట్రక్షన్ డైరెక్ట్గా చేయించుకోవచ్చు కంపెనీ ద్వారా. ఈ పక్కనే 65 ఫీట్ రోడ్ వస్తుంది మనకి. ఇది డైరెక్ట్గా వచ్చేసి సాగర్ హైవే కలుస్తుంది. యాజ్ ఏ హెచ్ఎండి నామ్స్ ప్రకారం వస్తుంది ఇది మనకి. ఇక్కడ మన వెంచర్ ఆనుకునే ఉంది 65 ఫీట్ రోడ్. జస్ట్ ఒక 2 minutesలో మనం హైవేకి వెళ్ళిపోవచ్చు. ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా వాస్తు ప్రకారం అన్ని ప్లాట్స్ కూడా. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పిల్లల కోసం కానీ ఎవరి కోసం పెట్టినా సరే, లేదా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలనుకున్నా సరే, వెంటనే ఐటీ కంపెనీస్కి కానీ ఇటు దగ్గరగా ఉండాలనుకుంటే కనుక తీసేసుకోవచ్చు హ్యాపీగా. తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి. ఇది మొత్తం 6.5 ఎకరాస్ మొత్తం. సోషల్ ఇన్ఫ్రా కొంత ఇచ్చారు. పార్క్ కూడా సపరేట్గా ఇచ్చారు. అదంతా కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. ఇటు సైడ్ నుంచి అన్ని రోడ్లు కవర్ చేశాను. ఆల్మోస్ట్ వెంచర్ మొత్తం కూడా చూపించాను. ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మనకి 167 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్, లేదా 278, 242, 191 ఫ్లాట్స్ ఉంటాయి. అట్లా సైజులు వైడిగా ఉంటాయి. ఎవరు బడ్జెట్ ప్రకారం వాళ్ళు తీసేసుకోవచ్చు. త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఈ ఏరియాలో మనకి ఇంత తక్కువ ప్రైస్లో హెచ్ఎండి లేఅవుట్లు ఎక్కడా కూడా లేవు. ఇక్కడ ఇదంతా కూడా మనకి పార్కు రెడీ చేస్తున్నారు. మొత్తం కూడా ఇదంతా కూడా పార్క్ స్థలం అండి. ఇది మొత్తం కూడా వెంచర్కి. ప్రైస్ అయితే అన్ని ఈ సరౌండింగ్ అంతా డెవలప్మెంట్స్ వల్ల చాలా ఫాస్ట్గా ప్రైస్లు పెరుగుతున్నాయి. చూడండి రేటు. ఎయిర్పోర్ట్కి కానీ మనకి ఔటర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ మెట్రోకి కానీ, ఇట్లా సాగర హైవేకి కానీ మొత్తం కూడా అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. ఎటు చూసినా కూడా 5 minutes 10 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా సరౌండింగ్ డెవలప్మెంట్స్, ఐటీ కంపెనీస్, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, ఫాక్సాన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ, ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి మనకి దగ్గరలో. నారాయణ స్కూలు, శ్రీ చైతన్య స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇలా మొత్తం మనకి ఇట్లా కన్స్ట్రక్షన్ అయ్యి మనం ఉండేటప్పుడు మనకు సరౌండింగ్ కూడా చూసుకోవాలి కాబట్టి చెప్తున్నాను మీకు. మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే మనం మన పరిసరాల్లో ఏముండే అనేది తెలుసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ ప్లేస్లో పెట్టాలి ఎప్పుడైనా సరే. చూడండి చుట్టూ కూడా ఇండిపెండెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. మొత్తం వెంచర్ అంతా ఆనుకొని, మన వెంచర్ ఆనుకొని. ఇలాంటి చోట కనుక పెడితే త్వరగా మనకి అప్రిషియేషన్ వస్తుంది. త్వరగా రేటు పెరుగుతాయి కాబట్టి చెప్తున్నాను మీకు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యూజ్ అవుతుంది. ఇది మెయిన్ సాగర హైవే. మనం వెంచర్ నుంచి బయటకు వచ్చాం ఇప్పుడైతే కనుక. చూడండి హైవే ఫేసింగ్ జస్ట్ 1 minute బయటకు వచ్చేసాం మనం. ఇది సాగర హైవే. థ్యాంక్ యూ సో మచ్. మీ నారాయణ.